నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు. హలో అండి అప్పాజీ గారు. హలో స్వర్ణ. మనశంకర వరప్రసాద్ గారు అది సినిమా పేరు. పండగకు వస్తున్నారు అన్నది యాడ్ ఆన్ అయ్యి అదంతా సినిమా పేరు లాగా ఉంది. సాంగ్ రిలీజ్ అయింది జస్ట్ ఫ్యూ సెకండ్స్ బ్యాక్. అవును, ఏమైనా ఉందా? సినిమాలో వాడారు కాబట్టి మనం కూడా వాడదాం. భార్య భర్తలు లాంటి పార్ష్ డైలాగ్స్ కాకుండా మొగుడు పిల్లల గొడవలు పెట్టుకుంటే ఆ గొడవల్లో ఒక పాట వస్తే అప్పుడు వాళ్ళు తిట్టుకునే తిట్లలో ఫస్ట్ ఎంత బాగుందో కదా. అంటే ఏదైతే ఫస్ట్ చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు వచ్చిన హైప్ ఉందో దాన్ని కంటిన్యూ చేసేలాగా సినిమా విజయంలో ఈ పాట చాలా కీలక పాత్ర పోషించే దానిలాగా ఆ పాట ఉంది. అంటే సంక్రాంతికి వస్తున్న సినిమాలో గోదావరి గట్టు మీద ఆ పాట ఎంత పెద్ద హిట్ అయిందో ఆ పాట వల్ల సినిమా చాలా ఇంపాక్ట్ ఉంది. అలాగే ఈ పాట కూడా ఈ సినిమా విజయంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది అని చెప్పి మనకు అనిపిస్తుంది. అండ్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది, కథ ఏంటనేది ఈ పాట చూస్తే ఎక్కడో మనకు అర్థమవుతుంది. మాజీ ఇల్లాలు అని చెప్పడం ద్వారా చెప్పకుండానే ఆ కథను కూడా కొంచెం లైట్ గా లీక్ చేసినట్టు అయ్యింది. ఎన్నిసార్లు లాస్ట్ లో చూసారా? అది సాంగ్ కాదు, బాగా ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ చేశాను. అంటే జనరల్ గా సాంగ్స్ ఏవేవో పదాలు దానికి అర్థాలు వెతుక్కోవడాలు ట్యూన్ కింద చూస్తాం. ముఖ్యంగా మీసాల పిల్ల అనే దానికి వాళ్ళు ముందు ఇచ్చిన జస్టిఫికేషన్ ఉంది చూడు. అంటే కొంచెం కోపం ఎక్కువగా ఉండే అమ్మాయిల్ని మా వైపు మీసాల పిల్ల అంటారు సార్. అదే చెప్తున్నాను, మీసం మొలిసిందా అంత కోపం చూపిస్తున్నావు అంటారు. అదే దానివల్ల అందరూ కూడా కనెక్ట్ అయ్యేలాగా అమ్మాయిలు అందరూ కూడా దాన్ని హ్యాపీగా దాన్ని తీసుకునేలాగా ఉంది. అలాగే వాళ్ళు అంటే అనిల్ రావిపూడి మామూలుడు కాదు, ఆయన అసలు మార్కెటింగ్ డిపార్ట్మెంట్. చూడు అదే నీకు చూడు ఆ సంక్రాంతికి వస్తున్న సినిమాలో పాటని చాలా రోజుల తర్వాత రమణ గోగులతో పాడించాడు. ఆయన యాక్చువల్గా బేసిక్గా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎన్ని పెద్ద హిట్లు ఉన్నాయో తెలుసు, పవన్ కళ్యాణ్తో కానీ వెంకటేష్తో కానీ. తర్వాత ఆయన ఒక సినిమా కూడా ప్రొడ్యూస్ చేశాడు సుమంత్ తోటి. ఆ తర్వాత సినిమాలకు కొంచెం దూరంగా ఉన్న రమణ గోగులతోటి పాడించడం ద్వారా ఆ పాటకు ఒక ప్రత్యేకత తీసుకొచ్చాడు. ఇప్పుడు సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ సేమ్ ఆ రమణ గోగులతో పాడించవచ్చు యాక్చువల్గా, కానీ రమణ గోగులతో పాడించకుండా గతంలో చిరంజీవికి ఎన్నో సూపర్ డూపర్ సాంగ్స్ పాడినటువంటి హిట్ సాంగ్స్ పాడినటువంటి ఉదిత్ నారాయణతో ఈ పాట పాడింది. ఏంటి స్ట్రాటజీ అయినా? అదే అంటే అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు కాబట్టి అతను వరుసగా ఎన్ని విజయాలు సాధిస్తున్నాడు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రత్యేకత తెలుసు కదా, ఎంత పెద్ద హిట్ 300 కోట్లు కలెక్ట్ చేసింది. ఒక బ్యానర్ని దిల్ రాజు ఆయన బహిరంగంగానే దిల్ రాజు కానీ శిరీష్ కానీ చెప్పారు, సంక్రాంతికి వస్తున్నా లేకపోతే మా బ్యానర్ పరిస్థితి ఒక రకంగా ఇంకో రకంగా ఉండేదని చెప్పేవారు. అంటే ఒక అగ్ర నిర్మాణ సంస్థగా ఉన్నటువంటి ఒక దిల్ రాజు బ్యానర్ని నిలబెట్టినటువంటి సినిమా అది కదా. అలాగే వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్. అటువంటిది ఈ సినిమా ఇప్పుడు ఈ సినిమాలో మనశంకర వరప్రసాద్ అనే టైటిలే చాలా వెరైటీగా ఉంది కదా. ఇప్పటివరకు చిరంజీవి గారు యాక్ట్ చేసిన సినిమాల టైటిల్స్ అన్ని ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తులాగా ఉంది. అది దట్టు సంక్రాంతికి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ పాట కూడా మీసాల పిల్ల అనేది ఇంకా ఇప్పటికే చాలా వైరల్ అయిపోయింది. ఓన్లీ ఆ చిన్న పల్లవి బిట్టు పెట్టుకునే దాన్ని విపరీతంగా రీల్స్ అవి చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా రెచ్చిపోతారు. ఇప్పుడు సాంగ్ అంతా రిలీజ్ అయిన తర్వాత అందులో ఏమి ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం అండి, దీన్ని ఒక పాటగా తీసారు అనుకో, కెమెరా లైట్స్ మన పేర్లు ఇక్కడ జరుగుతున్న యాక్షన్ నే వాళ్ళు పాట కింద రాశారు. అన్నిసార్లు నువ్వు డోర్ అయ్యాలా మొక్క మీద అని నేను బాగా ఎంజాయ్ చేశాను. మాజీ ఇల్లాలని అది వినగానే నాకు తులసి సినిమాలో కూడా వెంకటేష్ నయనతార కొంచెం అంటే అదే అలాగే ఉంటదని కాదు కానీ చెప్పకుండానే ఆయన స్టోరీ లీక్. సాధారణంగా నయనతార గారి సినిమాలన్నీ అలానే ఉంటాయి, అబ్జర్వ్ చేశారా మీరు? అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ వయసులో చిరంజీవి గారు ఫ్రెష్ గా పెళ్ళైనట్టు లేకపోతే ఇప్పుడు ప్రేమలో ఉన్నట్టు చూపించడం కూడా అంత బాగుండదు కాబట్టి ఆయన చాలా తెలివిగా అలాగా దాన్ని డిజైన్ చేసి ఉంటాడు క్యారెక్టర్ ని. అండ్ మరీ ముఖ్యంగా ఆ బ్లూ బ్లేజర్ అవును, అందరూ వింటేజ్ చిరంజీవి అంటారు కదా. మరి అదే ఇప్పుడు అప్పట్లో రౌడీ అల్లుడు ఇటువంటి సినిమాల్లో ఆయన చిరంజీవి గారు ఎలా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ అలాగా చూపిస్తున్నాడు. ఆ స్టెప్స్ కూడా మంచి చాలా గ్రేస్ఫుల్ గా మామూలుగానే చిరంజీవి గారు స్టెప్స్ అనేవి ఫేమస్ కదా. అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 70 కూడా ఆయన ఎక్కడ తగ్గకుండా అద్భుతంగా డాన్స్ చేయడం అనేది ఒక పెద్ద ప్లస్ పాయింట్. లేడీ ఫ్యాన్స్ ప్రేమలో పడిపోతారంటారు కదా, ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేదు, ఏది ఉండదు. ఇది చూసాక ఎంత మంది పిల్లలు పడిపోయి ఉంటారు. ఇప్పుడు నాగార్జున గారు ఎప్పుడు చెప్తుంటారు ఏజ్ జస్ట్ ఏ నంబర్ అని. అలాగా ఇప్పుడు వీళ్ళ విషయంలో కూడా అది వర్తిస్తుంది.
ముఖ్యంగా ఈ పాట మనం వినే కొద్దీ ఒకటి రెండు సార్లు వినాలనిపిస్తుంది. ఏదైతే గోదావరి గట్టు మీద పాట రాశాడు భాస్కర్ భట్ల, ఈ సినిమా కూడా ఈ పాట కూడా ఆయనే రాశాడు. గోదావరి గట్టు మీద ఆ పాటకు ముందు భాస్కర్ భట్ల పేరు పెద్దగా వినిపించేది కాదు, ఆయన ఇంకా ఫామ్ లో లేడు. ఆ సినిమా ఆ పాటతోటి ఒక్కసారి ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాల పాటు అతను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు భాస్కర్ భట్లకి. అండ్ మరీ తెలివిగా అనిల్ గారు మేకింగ్ కూడా పెట్టారు అందులో. అదే అంటే ఇప్పుడు లిరికల్ వీడియోస్ లో అందరూ చేస్తున్న ఇదే. పర్టికులర్ గా అనిల్ రావిపూడి ప్రత్యేకత ఏంటంటే, అంటే జనరల్ గానే చెప్తారు చూడు, సినిమా తీయడం అనేది ఒక ఎత్తు అయితే ఆ సినిమాని ప్రేక్షకులకు చేరువ చేయడం అన్నది ఇంకొక ఎత్తు. మనోడు సినిమాని ఎంత శ్రద్ధగా తీస్తాడో అంతకు రెట్టింపు శ్రద్ధతోటి ప్రమోషన్స్ చేస్తున్నాడు. నీకు కాదు, నయనతార అసలు ఇలాగా సినిమాకి ప్రమోషన్ చేయడం అనేది ఆమె కెరీర్ లో లేదు కదా, అటువంటిది నయనతార తోటి కూడా ప్రమోషన్ చేయించాడు. అసలు సినిమా అనౌన్స్మెంటే ఒక టీంను మొత్తం పరిచయం చేస్తూ చిరంజీవి గారితో ఒక బ్యూటిఫుల్ వీడియో రిలీజ్ చేశాడు. అది ఎప్పటికీ వైరల్ అవుతుంది. ఈ పాటకి సంబంధించి కూడా చూడు, ఉదిత్ నారాయణ తోటి ఎంత అద్భుతమైన ఇది చేశాడు. అలాగే ఆ బుల్లిరాజు ఈ సినిమాలో ఉన్నాడన్న విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఈ పాటను హైలైట్ చేస్తూ పాట ఎప్పుడు రిలీజ్ చేస్తా ఉన్నది చెప్తూ అతనితో ఒక వీడియో, ఇవన్నీ కూడా విపరీతంగా వైరల్ అవుతుంది. ఏదైతే సంక్రాంతికి వస్తున్న సినిమాకి సంబంధించి అతను చేసినటువంటి అగ్రెసివ్ ప్రమోషన్ కీలక పాత్ర పోషించిందో, ఈ సినిమా కూడా ఈ ప్రమోషన్ అనేది ఇప్పుడు చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుందని చెప్పి నాకు అనిపిస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా చిరంజీవి గారు నయనతార గారు ఈ కాంబినేషన్ అంటేనే ఒక క్రేజ్. అవును, ఏం చేయబోతున్నారు అని. ఆయన టైటిల్ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఆయన అక్కడ సంక్రాంతికి వస్తున్నాం అన్నారు, అసలు సినిమాకిను ఆ సంక్రాంతికి వస్తున్న టైటిల్ కి సంబంధం లేదు. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ అనౌన్స్ అయినప్పుడు ఏంటిది అంటే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పడం కోసం అది పెట్టారేమో, వర్కింగ్ టైటిల్ లాగా అనుకున్నారు. అవును. ఇంకొకటి ఏమనుకున్నారు, ఈయన సంక్రాంతికి కాకుండా అప్పుడు గేమ్ చేంజర్, డాకు మహారాజా ఉన్నాయి, ఇది సంక్రాంతికి వస్తుందా లేదా అనే ఒక చిన్న చర్చ కూడా నడిచింది. కాబట్టి వెంకటేష్ తరపున సురేష్ బాబు రంగంలోకి దిగి వీళ్ళు సంక్రాంతి కాకుండా, అంటే ఈవెన్ గేమ్ చేంజర్ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా దిల్ రాజే కావడం వల్ల ఒకేసారి 4-5 రోజుల తేడాలో ఒక ప్రొడ్యూసర్ నుంచి 2 పెద్ద సినిమాలు రిలీజ్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈయన దిల్ రాజు వెనక్కి వెళ్లకుండా ఉండడం కోసం ఆ టైటిల్ కావాలని వదిలేరేమో అని కూడా అనుకున్నారు. కానీ సినిమా విజయంలో ఆ టైటిల్ కూడా సంక్రాంతికి వస్తున్నా అనే టైటిల్ కూడా చాలా పెద్ద పాత్ర పోషించింది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాడు అనే ట్యాగ్ లైన్ కింద పెట్టి మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు, పండగకి వస్తున్నారు. చూసారా అదే తెలివితేటలు ఎట్లా పెట్టారు. అదే అంటే సినిమా మేకింగ్ మీద ఎంత శ్రద్ధ పెడతాడో పబ్లిసిటీ మీద కూడా అంత శ్రద్ధ పెడుతున్నాడు. అసలు కథలోకి మనం దూరదాం, తెలిసినా తెలియకపోయినా సరే. అంటే జనరల్ గానే ఒక సినిమా విజయంలో కథ అనేది పెద్దగా, అంటే ఇప్పుడు అనిల్ రావిపూడి గారి సినిమా అని అంటే కంప్లీట్ సీరియస్నెస్ ఉండదు. అవును, ఒకలాంటి కామెడీ. జనాలు కూడా కథ ఏదో చాలా కొత్తగా ఉండాలి, విపరీతమైన ట్విస్టులు ఉండాలి, అయ్యేం కోరుకోడు. చూస్తున్నంత సేపు హ్యాపీగా మనం ఎంజాయ్ చేస్తున్నావా లేదన్నదే చూస్తున్నారు తప్ప. దట్ చిరంజీవి గారి కామెడీ ఓ రేంజ్ లో. అవును అవును, ఆయన కొన్ని సినిమాలు చూస్తే, అవును ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న రౌడీ ఎల్లుళ్ళు ఆయన కామెడీ మామూలుగా ఉంటదా? ఆయన హావభావాలు ఒక్క చిన్నది ఏదో ఇస్తారు, అది మనం గెస్ కూడా చేయలేం. ఈ టాప్ కమెడియన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా ఆయన కామెడీ టైమింగ్ ఉంటుంది. ఒక బ్రహ్మానందం కావచ్చు, ఒక అలీ కావచ్చు, ఇలాగా ఇప్పుడున్న సునీల్ కావచ్చు, లేదంటే ఇలా ఏ టాప్ కమెడియన్ కి తీసిపోనంత గొప్ప టైమింగ్, కామెడీ టైమింగ్ చిరంజీవి గారిలో ఉంటది. దాన్ని ఇంకా మనోడు అనిల్ రావిపూడి మాక్సిమం దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు. ఇప్పుడు అంటే చిరంజీవి గారు ఆ టైంలో ఉన్న హీరోలందరూ కామెడీ పెద్దగా పండించింది మనం చూడం. ఆ కథానుసారంగా ఆ సీరియస్నెస్ లేకపోతే నార్మల్ రొమాన్స్ తో వెళ్ళిపోతారు. ఒకప్పుడు చిరంజీవి గారు అది కాదు, అలానే కాదు. ఒకప్పుడు అసలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సోమన్ బాబు, కృష్ణ వీళ్ళ సినిమాలు కామెడీ ట్రాక్ సెపరేట్ గా ఉండేది. అవును. తర్వాత ఏమైందంటే ఈవెన్ కలేజాలో మహేష్ బాబు కానీ, జల్సాలో మన పవన్ కళ్యాణ్ కానీ అది మారిపోయింది. కామెడీ అంటే కమెడియన్సే చేయాలని కాదు, హీరోలు కూడా కామెడీ చేయాలి అనే ఒక ట్రెండ్ గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది. ఇప్పుడు దానికి ఈ సినిమా మరొక దీనిలాగా నిలవబోతుంది. జల్సా అంటే గుర్తొచ్చింది ఒక్క సీన్, కామెడీ ఏముండదు, 2 పాల ప్యాకెట్లు ఒకటి మీరు పంచుకోవాలి, ఒకటి నాకు ఇవ్వాలి అని అంటే ఇందులో హాఫ్ వేస్తాడు పవన్ కళ్యాణ్ గారు. కామెడీ ఏముండదు, ఒక ప్యాకెట్ ఇచ్చేయచ్చుగా, నిజమేగా, కానీ హాఫ్ వేస్తారు. అది మనం సెపరేట్ గా చేసిన కామెడీ. అదే అంటే
హీరోలు కూడా కామెడీ, ఇప్పుడు వెంకటేష్, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు కానీ, మల్లీశ్వరి, ఇటువంటి సినిమాల్లో కమెడియన్ సెపరేట్ గా కామెడీ ట్రాక్ అదే ఉండదు, హీరో తోటే కామెడీ. ఒక్కొక్క సినిమా నుంచి ఒక్కొక్క సీన్ గుర్తొస్తుంది. ఎంత చేసింది మీ అక్క, ఊరుకోకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి, ఏం చేస్తాను ఇంకో తెలీదు, ఎందుకంటే ఇంకా నేను డిసైడ్ కాలేదు కాబట్టి. అవి ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నాయి సినిమాలు. ఇప్పుడు అందుకనే కదా ఇప్పుడు, అంటే దానివల్ల 1-10 సార్లు చూడాలనిపించేలాగా, ఇప్పుడు థియేటర్లోనే కాకుండా ఓటీటీలో, శాటిలైట్లో, తర్వాత యూట్యూబ్ లో కూడా వచ్చినా కూడా ఎంజాయ్ చేసేలాగా ఉంటున్నాయి ఎప్పుడు సినిమాలు అవి. ఇప్పటికీ చెప్పుకోవట్లేదు మనం. దట్టు ఇక్కడ మన చిరంజీవి గారు అంటే ఆ లుక్ కావచ్చు, ఆ కామెడీ కావచ్చు, సినిమా హిట్టా పట్టా సంబంధం లేదు, వెళ్ళామా వచ్చామా. అదే అదే అదే. సో ఎంత దట్టు ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాకి ప్రమోషన్స్ లో అనిల్ రావిపూడి ఎక్స్పర్ట్ అని మనం చెప్పాము. ప్రమోషన్స్ చేయడానికి ముందుండడంలో చిరంజీవి గారు సిద్ధహస్తుడు. ఆయన సినిమాని తను అంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈవెన్ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. అంతకు ముందు పెద్ద హీరోలు వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకోవడం అంటే అదేదో నామోషిలాగా ఫీల్ అయ్యేవాళ్ళు. బాలీవుడ్లోనేమో సినిమా కోసం ఎన్ని రోజులు కేటాయించారో అందులో కనీసం సగం రోజులు ప్రమోషన్స్కి కేటాయించేవాళ్ళు. కానీ మన తెలుగు హీరోలు ఏదో నామకే వాస్తే అన్నట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం, లేకపోతే అందరికి కలిపి ఉమ్మడిగా ఒక ఇంటర్వ్యూ వదిలేయడం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం చూస్తే హరిహర వీరమల్లు కానీ మన ఓజీ సినిమా కానీ పవన్ కళ్యాణ్ గారు 1-2 సార్లు ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయడం చూసాం. అలాగే ఇప్పుడు మాస్ జాతర అనే సినిమా వస్తుంది, దానికి కూడా వాళ్ళు వీళ్ళు చేస్తున్నట్టుగా రీల్స్ అవి చేసి చేస్తున్నారు. అలాగే ఒక ట్రెండ్ సెక్టర్ లాగా ఇంటర్వ్యూ వదులుతారు చూడండి అనిల్ గారు. మామూలు ఇంకా చిరంజీవి గారు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగలేదు. సినిమా కన్నా ముందు మనం దీన్ని ఎంజాయ్ చేసేస్తాం. అదే అదే బాగుంటది. అప్పట్లో ఇప్పుడు నేను పాడతా అని చెప్పి వెంకటేష్ తో ఎంత హ్యూమర్ జనరేట్ చేశాడు. అలాగా చిరంజీవి గారితో కూడా ఇప్పుడు ఇంకా మనకి ఇంచుమించు 3 నెలల టైం ఉంది కదా. 3 నెలల్లో అసలు సినిమా కంటే కూడా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఈ ప్రోమోలు, ఈ రీల్స్ ద్వారా మనకి ఎక్కువ. 3 నెలలు ఇదే పాట అరిగిపోతుంది చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అనిల్ రావిపూడి చేసే ప్రచారం తట్టుకోవడానికి రాజాసాబ్, దానికి ముందు రాజాసాబ్ వస్తుంది, దాని తర్వాత ఏమో మన నవీన్ పొలిశెట్టి సినిమా వస్తుంది. వాళ్ళు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకొని చచ్చినట్టు ప్రమోషన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అన్నమాట. ఏదేమైనా చిరంజీవి గారిని ఒక కొత్త లుక్ లో చూసి ఎంత బాగున్నారో, ముద్దుగా ఉన్నారు, ఇష్ట తగిలేలా ఉన్నారు. ఆ స్పెట్స్ కావచ్చు, ఆ బ్లేజర్ కావచ్చు, ఆ స్టెప్పులు కావచ్చు. అవును, అంటే అనిల్ రావిపూడి ఆయనకి చిరంజీవి గారితో సినిమా చేయాలని ఒక డ్రీమ్. దాంతో ఆ కళ నిజమయ్యే ఇది వచ్చేసరికి ఆయన అన్ని రకాలటువంటి జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా కోసం ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఈ సినిమాని తీర్చిదిద్దారు. ఇక్కడ ఒక హార్ట్ పెట్టి తన వైఫ్ బాధపడుతుందని చెప్పి అది కూడా తీసుకొచ్చారు. అంటే మంచి రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయి. అదే అంటే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలాగా. పర్టికులర్ గా సంక్రాంతి సీజన్ అనేది అందరూ ఫ్యామిలీ అంటే సకుటుంబ సమేతంగా అంటారు కదా, అలాగా ఫ్యామిలీస్ వెళ్ళి సినిమాలు చూస్తారు కాబట్టి ఎక్కడ అసభ్యత ఇటువంటి లేకుండా ఉన్న సినిమాలు ఎక్కువ ఇష్టపడతారు, క్లీన్ ఎంటర్టైనర్స్. సాధారణంగా మనం ఏదన్నా అనేటప్పుడు సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటాం ఎండింగ్ లో. ఇక్కడ అలా కాదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు కాబట్టి బాగా ఎంజాయ్ చేయండి అని చెప్పాలంటే. అవునవును, అంటే ఇప్పుడు మనం సంక్రాంతికి వస్తున్న సినిమా చూసుకుంటే కథ పరంగా కానీ ఈ ట్విస్టుల పరంగా కానీ పెద్దగా ఏమి ఉండదు కదా, మామూలు రొటీన్ ఏముందో అనిపిస్తుంది. కానీ అందులో ఆ బుల్లిరాజు క్యారెక్టర్తో కానీ లేదంటే కొన్ని క్యారెక్టర్స్తో కానీ ఆ కామెడీని అది తీసుకురావడం, తర్వాత కొన్ని సీన్స్ని హిలేరియస్గా తీర్చిదిద్దడం వల్ల ఆ సినిమా విజయం సాధించింది. ఆ సినిమా విజయంలో ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రమోషన్స్ చాలా కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు అందుకనే ఈ సినిమా విషయంలో కూడా ఆయన ముందు నుంచి సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచే ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టాడు. కాబట్టి ఈ సినిమా కూడా డెఫినెట్ గా చాలా పెద్ద విజయం సాధిస్తుంది. ఇప్పుడు మణిశంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు, మనందరం వెళ్ళి కలిసి వద్దాం. డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.